సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. చెమ్మనగిరిపేటలోని శ్రీ కోదండరామ మందిరము పునఃప్రతిష్ఠ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. చెమ్మనగిరిపేటలో జీర్ణోద్ధరణంగా నవీకృత పునఃనిర్మాణ గత శ్రీ హనుమతు సీతా లక్ష్మణ పరివార సమేత శ్రీ కోదండరామస్వామి విగ్రహ పునఃప్రతిష్ఠ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. వేద మంత్రోచ్చారణల మధ్య సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామిల పాలరాతి విగ్రహాల ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా జరిపారు. మాజీ మంత్రి శాసనసభ్యుడు పేర్ని నాని తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అలంకరించిన ప్రతి పదవికి వన్నె తెచ్చిన మహానాయకుడు దివంగత ఎమ్మెల్యే కాగిత వెంకటరావుని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కుక్కల సత్యనారాయణ అన్నారు. మాజీ శాసనసభ్యులు స్వర్గీయ కాగిత వెంకటరావు 74వ జయంతి పెడనపట్నంలోని నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ బీసీ నాయకులతో కలిసి కాగిత వెంకటరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ కాగిత వెంకటరావు మంచి నాయకుడిగా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని పేర్కొన్నారు. వెంకటరావు ఆశయ సాధనకు కృషి చేస్తున్న అతని తనయుడు కాగిత కృష్ణప్రసాద్ గెలుపుకు కృషి చేస్తామన్నారు. అనంతరం వెంకటరావు జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు పామర్తి వెంకటేశ్వరరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ కాగిత శంకర సాంబశివరావు, జిల్లా కోశాధికారి జంపాన పకీర్ బొర్రా కాశీ, గూడవల్లి కృష్ణార్జునరావు, వీరంగ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. బండ్మిల్ మండలాధ్యక్షులు, గూడూరు మండలాధ్యక్షులు శ్రీనివాసరావు, బండ్మిల్ మండల కథ ఆశీష్ గారు కానీ, కుర్తేరు మండలాధ్యక్షుడు, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా ప్రెస్టేజ్గా తీసుకుని, అంటే ఆంధ్రప్రదేశ్లోనే బీసీలకి ఒక ఉన్నతమైనటువంటి పదవి చేసి కుల మతాలకు అతీతంగా కూడా గుర్తింపు తెచ్చుకున్నటువంటి ఏకైక నాయకుడు కాగిత వెంకటరావు గారు. దాన్ని మేము ఎప్పుడూ కూడా ప్రతి సంవత్సరం కూడా గుర్తు చేసుకుంటూ మరి ఆయన అడుగుజాడల్లో కూడా మేము నడుస్తూ మరి ఈరోజు ఇక్కడ ఆయన జయంతి బీసీ సంఘం తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ ఏర్పాటు చేసి కొంతమందికి అన్నదానాన్ని కూడా పెడతానికి కూడా మరి మా యొక్క బీసీ నాయకులు వచ్చారు. మరి ఆయన సిపిఎఫ్ గాను, అదే టీడీ బోర్డు చైర్మన్ గాను ఉన్నత పదవులు అలంకరించినటువంటి కాగిత వెంకటరావు గారు మరి ఈరోజు వాళ్ళ తనయుడు కాగిత కృష్ణప్రసాద్ గారు కూడా 2019 ఎలక్షన్ నుంచి ఓడిపోయారు. మరి ఇప్పుడు ప్రజెంట్ కూడా ఈయన ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్గా టీడీపీ మరియు పెడన నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, ప్రభుత్వ చీఫ్ కాగిత వెంకటరావు గారు 74వ జయంతి సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు జిల్లా అధ్యక్షుడు కుక్కల వీరంగ సత్యనారాయణ గారికి, రాష్ట్ర ఉపాధ్యక్షులు పామర్తి వెంకటేశ్వరరావు గారికి, నియోజకవర్గ అధ్యక్షులు బొర్రా కాశీ గారికి, గొడవల కృష్ణార్జున గారికి, సూరగారి బ్రహ్మం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా పేదలకు అన్నదాన కార్యక్రమాలు అన్ని సోషల్ యాక్టివిటీస్ చేస్తామని తెలియజేస్తున్నాను. వెంకటరావు గారి పుట్టినరోజు 74వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని బీసీ సంక్షేమ సంఘం తరఫున పెడన నియోజకవర్గ బీసీ సంక్షేమ తరఫున ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఆనవాయితీగా ఎప్పుడూ కూడా చేస్తున్నాం. ఆయన మీద ప్రేమతో చేయడం జరుగుతుంది. అలాగే ప్రముఖులు ఎవరైనా పుట్టినరోజులు, వర్ధంతులు, వాళ్ళు చేసిన కార్యక్రమాలు, మంచి చెట్ల గురించి ప్రతిదీ ఇక్కడ జరుగుద్ది. ఆయనకి నాకు ఉన్న సాన్నిధ్యాన్ని గురించి ఒక నిమిషం మాట్లాడుకుందాం, అందరూ ఒకే సబ్జెక్ట్ కాకుండా. రాజకీయాలలో కానీ వ్యక్తిగతంగా కానీ కాగిత వెంకటరావు అంటే అత్యంత ఇష్టమైన వ్యక్తిని. నా మీద కూడా అంతే ప్రేమభావంతో చూపించారు ఆయన. చిన్నప్పటి నుంచి ఆయన వెనకాల తిరగడం, అన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం, ఆయన తుది శ్వాస వరకు ఆయనతోనే ఉన్నాం.
ఆయనతోనే జీవించాం. ఈ రోజున ఆయన మన మధ్యన లేరు, అది బాధాకరం. ఆయన ఎక్కడున్నా ఆయన ఆశీస్సులు మనందరికీ ఉండాలని, ఆయన ప్రేమాభిమానాలు, ఆయన ఆశీస్సులు మనకు దక్కాలని కోరుకుంటూ ఆయన ఆత్మకు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వగలదని పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కానుకోలను శివాజీ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వగలదని పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కానుకోలను శివాజీ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రాంతీయ పార్టీలన్నీ బీజేపీకి కొమ్ము కాస్తున్నాయన్నారు. షర్మిల రాకతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమైందన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మతీన్, చంద్రశేఖర్, నల్లబోతు కుమారి తదితరులు పాల్గొన్నారు. ప్రజల ఆర్థిక, రాజకీయ, సాంఘిక స్థితిగతులు మార్చుతామని చెప్పి ఊతర కొడతా ఉన్నారు. మీకు అన్నీ తెలుసు, ఈ రాష్ట్రం విభజన తర్వాత ఏ విధంగా ఉంది, ఏ విధంగా చేస్తూ ఉన్నారో, ఏం మేళ్లు కల్పిస్తూ ఉన్నారో అవన్నీ కూడా నీటి మూటలు అయిపోయినాయి. ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఉద్యమాలు చేశారు. ధర్మాగ్రహం అని, ధర్మదీక్ష అని చెప్పి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏం చెప్పారు, మెడలు ఉంచుతాను, తినపోతే మెడలు నరుకుతాను అన్న సందంగా చెప్పి ఓట్లు తీసుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు, దాని గురించి మాట ఎత్తట్లా. నిన్నగాక మొన్న ఈ రాష్ట్రంలో చిలకలూరిపేటలో ప్రధానమంత్రి గారు పత్రికా విలేకరుల సమావేశం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క మాట అనలా. వాళ్ళతోనేమో పొత్తు, కానీ అదే పార్టీకి సంబంధించిన నంబర్ 2 హోంమంత్రి అమిత్ షా గారు కానీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కానీ, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కానీ వందల వేల కోట్ల రూపాయలు తింది వైకాపా ప్రభుత్వం. దీని సంగతి చూడాలని చెప్పింది. ఆ పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షురాలో పురంధరేశ్వరి గారు పుస్తకాలు తీసుకెళ్ళి త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నియమావళిని అనుసరించి వార్షిక జాతర మహోత్సవాన్ని జరుపుకోవాలని చెల్లపల్లి సీఐ సిహెచ్ నాగప్రసాద్ అన్నారు. మోపిదేవి మండల పరిధిలోని పెద్దప్రోలు గ్రామంలో కొలువు తీరిన శ్రీ అద్దంకి నాంచారమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఆలయ కార్యదర్శి కూరపాటి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో గ్రామస్తులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ నెల 25వ తేదీ సోమవారం నాంచారమ్మ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాన్ని దృష్టిలో పెట్టుకుని సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశంలో పాల్గొన్న సీఐ నాగప్రసాద్ మాట్లాడుతూ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న కారణంగా దానికి అనుగుణంగా జాతర జరుపుకోవాలని ఆలయ కమిటీ నిర్వాహకులకు చెప్పారు. జాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా వాటికి నిర్వాహకులే బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు వీరవెంకట సత్యనారాయణ, చిన్నబాబు, ప్రతాప్ రెడ్డి, ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఆకుల వెంకటరామయ్య, ఆలయ కమిటీ అధ్యక్షులు కుర్రా గురుప్రసాద్, సర్పంచ్ పోలిమెట్ల యేసుబాబు, పిఎస్సిఎస్ చైర్మన్ ఆది రాంబాబు తదితరులు పాల్గొన్నారు. మన నాంచారమ్మ తల్లి సంబరాలు ఘనంగా ప్రతి సంవత్సరం వీళ్ళు నిర్వహిస్తూ ఉంటారు పెద్దప్రోల్లో. దాని సందర్భంగా ఈరోజు కోఆర్డినేషన్ మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం జరిగే తిరునాళ్ళకి ఈ సంవత్సరం జరిగే తిరునాళ్ళకి కొంచెం డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. ఎలక్షన్ కోడ్కి లోబడి వీళ్ళందరూ కూడా ఈ తిరునాళ్ళను జరుపుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ కోడ్ ఆఫ్ కాండక్ట్కి వీళ్ళందరూ కూడా లోబడి పనిచేయాలని చెప్పేసి అందరికీ కూడా గ్రామస్తులందరికీ, గ్రామ పెద్దలకి, అలాగే టెంపుల్ యాజమాన్య వారికి కూడా తెలియపరచడం జరిగింది. దాని ప్రకారం వీళ్ళు అన్ని ప్రోగ్రామ్స్ కూడా చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం. మండలంలో ఏం చేసి ఉన్న అద్దంకి నాంచారమ్మ అమ్మవారి జాతర గత 100 సంవత్సరాల నుంచి నిరాడంబరంగా జరుపుకున్నాం. అంచెలంచెలుగా మా అమ్మవారు రాష్ట్ర వ్యాప్తంగా భక్తులకు తెలియజేసి పెద్దల సహకారం, కమిటీ వారు, అలాగే కోటేశ్వర చైర్మన్ వెంకటరామయ్య గారు, గ్రామస్తుల సహకారంతో చాలా గొప్పగా జరుపుకుంటున్నాం. కానీ ఈ సంవత్సరం ఏంటంటే ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి పోలీసు వారు ప్రతి సంవత్సరం గవర్నమెంట్ తరఫు నుంచి కానీ అధికారులు కానీ అన్ని రకాలుగా మా సహకారాలు అందించారు. ఈ సంవత్సరం కూడా అందిస్తాం. కానీ కొన్ని ఎన్నికల నియమావళి పద్ధతులు అదంతా కూడా మా చేతుల్లో లేదు. వేరే కమిషనర్ గారు ఉన్నారు. ఇంతకుముందు అంటే మరి మైక్ పర్మిషన్ కానీ ఇలాంటివన్నీ కూడా. మండలం పెద్దప్రో గ్రామంలో వేంచేస్తున్న అద్దంకి నాంచారమ్మ జాతోత్సవము ఈ నెల 25వ తేదీ అనగా సోమవారం జరుగును. ఈ జాతోత్సవం సందర్భంగా చల్లపల్లి ఎస్ఐ గారు, మోపిదేవి ఎస్ఐ గారు, ఘనసాల ఎస్ఐ గారు,
సెలబ్రసీ గారు వచ్చి సమీక్ష నిర్వహించారు. ఈ సంవత్సరం జాతరకి మీకు ఎలక్షన్కి నిబంధనలు లోబడి ఉత్సవం జరుపుకోవాల్సిందిగా వారు మాకు సూచన చేశారు. మేము కూడా కమిటీలో అందరూ కూర్చుని ఈ విషయాన్ని వారి ప్రభుత్వ అధికారులు చెప్పే విధంగా లోబడి ఉత్సవం జరపాలని మేము కమిటీలో నిర్వహించున్నాము. కావున ఈ విషయాన్ని మన గ్రామస్తులు భక్తులు కూడా వైసీపీకి రోజులు దగ్గర పడ్డాయని తెలుగుదేశం పార్టీ పెడన నియోజకవర్గ ఇన్ఛార్జి కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. పెడన మండల పరిధిలోని చేవెంట్రలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసీపీకి రోజులు దగ్గర పడ్డాయని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. పెడన మండల పరిధిలోని చేవెంట్ర గ్రామంలో పర్యటించిన కృష్ణప్రసాద్ ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. మరలా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రం చిన్నాభిన్నం అయిపోతుందని, రాష్ట్ర అభివృద్ధి జరగాలి అంటే టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వ ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి పంచకల సురేష్, టీడీపీ మండల అధ్యక్ష కార్యదర్శులు సెలపాటి ప్రసాద్, ప్రసాద్, నియోజకవర్గ పరిశీలకుడు సాధరబోయిన ఏడుకొండలు, జెడ్పీటీసీ అర్జా వెంకట నాగేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ భూములు నకిలీ పత్రాలతో కబ్జా చేసుకున్న టీడీపీ నాయకులు వైసీపీని విమర్శించే అర్హత లేదని వైసీపీ కార్పొరేటర్ పన్నం సతీష్ అన్నారు. ప్రభుత్వ భూములు నకిలీ పత్రాలతో కబ్జా చేసుకున్న టీడీపీ నాయకులు వైసీపీని విమర్శించే అర్హత లేదని వైసీపీ కార్పొరేటర్ పన్నం సతీష్ అన్నారు. 6వ డివిజన్ పరిధిలోని కొబ్బరి తోటలో నకిలీ పత్రాలతో టీడీపీ నాయకుడు దిలీప్ కుమార్ ప్రభుత్వ భూమిలో గృహాన్ని నిర్మించుకున్నారని ఆయన ఆరోపించారు. మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించిన పార్కు స్థలాన్ని నకిలీ పత్రాలతో కబ్జా చేసి గృహాన్ని నిర్మించుకోవడం దారుణమన్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే వైసీపీపై తిరిగి విమర్శలు చేస్తున్నారన్నారు. దిలీప్ కుమార్ గారు, మీరు పార్కులో ఇల్లు కట్టారు, దాని గురించి మీరు ఊగిపోతూ నాని గారి గురించి అవాకులు చవాకులు మాట్లాడటం జరిగింది. మీరు 2007లో ఎప్పుడైతే కొన్నారో ఆ డాక్యుమెంట్ చూపించారు. 2007లో మీరు ఏది కొన్నారు? చెల్లని డాక్యుమెంటు, రద్దు అయిపోయిన డాక్యుమెంట్ మీరు పర్చేజ్ చేశారు. అది తప్పు కాదా? దాని తర్వాత ఒకే డాక్యుమెంట్ని పక్కన వాళ్ళకి ఇచ్చి మీ భార్య గారికి కొంచెం గిఫ్ట్ చేసి మళ్ళీ ఇటు పక్కన వాళ్ళ దగ్గర కొంచెం కొని ఇన్ని ఫీట్స్ దేనికి చేశారు మీరు? మీ డాక్యుమెంట్ సరైనది కాదు. కాబట్టి మీరు 2016లో సొసైటీ దగ్గర నుంచి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఏం చెప్పారు ఆ డాక్యుమెంట్లో? ఇది నాకు టైటిల్ డీడ్ లేదని మీరు చెప్పారు. టైటిల్ డీడ్ లేదని చెబుతూ 16లో సొసైటీ దగ్గర సొసైటీ దగ్గర మీకు ఎలా అమ్ముద్ది? సొసైటీ మీరు ఎన్జిఓ కాదు. మీరు ఎన్జిఓ అయ్యి ఉంటే మీకు సొసైటీ అమ్ముద్ది. కానీ అది కూడా తప్పుడు డాక్యుమెంటే. 2018లో మీరు ప్లాన్ పెడుతూ 2007లో డాక్యుమెంట్ పెట్టారు. ఎందుకు? మీకు మొడాకెళ్తే మీకు ప్లాన్ రాదని. ఇవన్నీ కూడా వరుసనే మీరు అన్ని తప్పులు చేసుకొచ్చారు. నాకు కానీ నాని గారికి కానీ మీ మీద కక్షతో మేము ఇంతవరకు ఏమీ చేయలేదు. కక్ష ఉందని మీరు అంటున్నారు. మేము ఇంతవరకు మీ మీద ఒక్క కంప్లైంట్ కూడా పెట్టలేదు. వారు దిలీప్ వసంత్ గారని వారు హైదరాబాద్ నుంచి వచ్చి మీ మీద ప్రతిసారి పలు ఆరోపణలు, పలు కాగితాలు మీ మీద పెట్టారు. అవన్నీ కూడా మీరు కోర్టులో ఫేస్ చేస్తున్నారు. మీరు అది చెప్పండి. పోలీస్ స్టేషన్లో కూడా 420 కేసు బుక్ అయి ఉంది మీ మీద. అది కూడా చెప్పండి జనాలకి. ఇది ఎన్జిఓస్ కాలనీలో 3/81 లేఅవుట్ నెంబర్ 3/81లో పార్కు స్థలం. ఇది ఈ ముమ్మాటికి అదే. ఈ కాలనీ వాళ్ళందరికీ తెలుసు. మీరు అర్ధరాత్రి పూట స్లాబ్లు వేసుకున్న విషయం కూడా అందరూ కాలనీ వాళ్ళందరికీ తెలుసు. ఈ గవర్నమెంట్ ఇతను ఎన్జిఓ కాదు, గవర్నమెంట్ సొసైటీ ఇతను కుమ్మక్క అయిపోయి పార్క్ ప్లేస్లో కొనుక్కుని ఈ బిల్డింగ్ కట్టాడు. ఇల్లీగల్గా కట్టాడు. పర్మిషన్ కూడా సరిగా లేదు. పర్మిషన్ తీసుకున్నానని చెప్తున్నాడు 2014లో. 2018లో మళ్ళీ తీసుకున్నా అన్నారు. ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి పర్మిషన్ అప్లై చేశాడు. ఇల్లీగల్గా కట్టాడు ఆయన. ఆ డాక్యుమెంట్స్ నల్ అండ్ వైడ్ అయినాయి. 2007 డాక్యుమెంట్ అన్ని నల్ అండ్ వైడ్ అయినాయి 1987లోనే. కానీ ఈయన సొసైటీతో మళ్ళీ 2016లో తీసుకుని సొసైటీ దగ్గర నుంచి ఎన్జిఓ తీసుకుని 25 లక్షల ప్రాపర్టీని 10,70,000కి కొన్నాడు. కొనేసి కట్టాడు ఇల్లీగల్గా. ఈయన ఎన్జిఓ నెంబర్ కాదు. ఇది పార్క్ ఏరియా. ఇదంతా ఇక్కడ నుంచి ఇదంతా పార్క్ ఏరియా. సొసైటీ అందరికీ ఎన్జిఓ లేని వాళ్ళకి పార్క్లో ప్లేస్లు ఇస్తున్నారు. ఆయన డబ్బులు తీసుకుని సుబ్బారావు గారు 2016 నుంచి. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో చెల్లపల్లిలో పైలట్ ప్రాజెక్టుగా సాలిడ్ లిక్విడ్ రీసోర్స్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం ప్రజల భాగస్వామ్యంతోనే విజయవంతమవుతుందని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అడ్వైజర్ వేరేరు శ్రీనివాసన్ అన్నారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో చెల్లపల్లిలో పైలట్ ప్రాజెక్టుగా సాలిడ్ లిక్విడ్ రీసోర్స్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం ప్రజల భాగస్వామ్యంతోనే విజయవంతమవుతుందని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అడ్వైజర్ వేలేరు శ్రీనివాసన్ అన్నారు. చెల్లపల్లిలో
SLRM నిర్వహణ విధానాలు ప్రయోజనాలు అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను శ్రీనివాసన్ నిర్వహించారు. స్వచ్ఛ సుందర చల్లపల్లి కన్వీనర్లు డాక్టర్ డిఆర్కే ప్రసాద్, డాక్టర్ తరిగోపుల పద్మావతి, సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారి, పంచాయతీ ఈవో పేర్ని మాధవేంద్రరావు, పారిశుధ్య ఇన్స్పెక్టర్ కె సుధాకర్, వేముల శ్రీనులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్ అనేది చల్లపల్లి గ్రామ పంచాయతీలో జరుగుతూ ఉంది. దానికి డాక్టర్ డిఆర్కే ప్రసాద్ గారు, డాక్టర్ పద్మావతి మేడం గారు చల్లపల్లిలో అనేక కార్యక్రమాలు స్వచ్ఛ చల్లపల్లిగా మొదలుపెట్టి స్వచ్ఛ సుందర చల్లపల్లిగా తీర్చిదిద్దటానికి వారేసిన అడుగుల వైపు గ్రామ పంచాయతీ మన కోసం మనం ట్రస్ట్ ఉమ్మడిగా కలిసి చేస్తూ ఉంది. పంచాయతీకే ట్రస్ట్ సహకారం అందిస్తూ ముందుకు తీసుకెళ్తా ఉందనేది అందరికీ తెలిసిన విషయమే. మరి అనేక కార్యక్రమాలు వెన్నుదన్నుగా గ్రామ పంచాయతీకి ఉండి వారు ముందుకు నడిపిస్తున్నందుకు ఈరోజు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి గత ఫిబ్రవరి నెల 7వ తారీఖున అంతకుముందు మన ప్రోగ్రామ్స్ కార్యక్రమానికి IAS మాధవరావు గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. వారు వచ్చి మరి రిటైర్డ్ IAS కాబట్టి నేను ఇప్పుడు ప్రజెంట్గా పదవుల్లో లేను కాబట్టి మీకు చేతనైన సహాయం చల్లపల్లికి చేస్తాను, మీరు బాగా కష్టపడి ఊరు రూపురేఖలు మార్చుతున్నారని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా వారు వెళ్ళి మరి ప్రజెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్ గారికి, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ MD గంధం చంద్రుడు గారికి కూడా మాకు అపాయింట్మెంట్ ఇప్పించి వారు డాక్టర్ కపుల్స్ వస్తారు, వారికి మీరు చేతనైనంత సహాయం చేయమని అడిగితే మేము ఫిబ్రవరి 7వ తారీఖున ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలవడం జరిగింది. అప్పుడు మేము అడిగాను, నేను పంచాయతీ తరఫున ఒక ట్రాక్టరు, తర్వాత ఒక వెక్టార్ మిషను, అలాగే ట్రైసైకిల్స్ అడిగాను. డాక్టర్ గారు అడిగారు, మరి మేము 4000 మొక్కలు పైచిలుకు పెట్టాము, కరెంట్ వారికి చెప్పారు. అంటే మనకుండే వేస్ట్ ఇంతకుముందు ఏదైతే అనుకుంటున్నామో అక్కడ అది రిసోర్స్గా తీసుకుని మన గ్రామ పంచాయతీకి సంపద సమకూర్చడమే కాకుండా మెయిన్ ఇదేంటంటే మా ఆశ ఏంటంటే నాది డాక్టర్ గారిది స్వచ్ఛ సుందర చల్లపల్లి అంటే స్వచ్ఛంగా ఉండాలి. ముఖ్యంగా అందులో శానిటేషన్ ఇంపార్టెంట్. శానిటేషన్ సాధిస్తే ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది మేము మెయిన్ గోల్ అది. సో శానిటేషన్ వైజ్గా శ్రీనివాసన్ గారు ఇచ్చిన సలహాల మేరకు మనం కనుక చేస్తే ఏది వేస్ట్ కాదు. గార్బేజ్ ఈజ్ గోల్డ్ అండ్ డ్రైనేజ్ ఈజ్ డైమండ్ అని చెప్పారు. డ్రైనేజీలు ఇంకా మేము ముట్టుకోలేదు, కానీ గార్బేజ్ వరకు మనం బాగానే సక్సెస్ఫుల్గా చేస్తున్నాము. గత దాదాపు నెల రోజులు దాటిపోయింది. ఇందులో ఏంటంటే మెయిన్గా గ్రామస్తులు వాళ్ళ సహకారం అందించాలి, అందరి సహకారం ఉండాలి. శానిటరీ స్వీపర్సు అందరు ప్రజల సహకారం ఉంటే ఇంటి దగ్గర ఎట్ సోర్స్ సెగ్రిగేషన్, తడి చెత్త పొడి చెత్త, దాన్ని అవగాహన కల్పించడం కోసం మన ట్రస్ట్ పేరు మీద గ్రామ పంచాయతీ కంబైన్డ్గా ఒక పాంప్లెట్ కూడా వేసాము. దానికి కౌన్సిలింగ్ సెషన్స్ కూడా స్టార్ట్ చేసాము. యాక్చువల్గా సిబ్బందిని కూడా అదనంగా తీసుకోవడం జరిగింది. ఇంటి దగ్గర కనుక ప్రైమరీ సెగ్రిగేషన్, తడి చెత్త పొడి చెత్త వేరుగా కనుక చేస్తే దాన్ని సెకండరీ డంపింగ్ యార్డ్కి వెళ్ళిన తర్వాత పొడి చెత్తని రీసేల్ చేయొచ్చు, తడి చెత్తని కంపోస్ట్ బెడ్స్ వేసుకోవచ్చు. అది ప్రస్తుతం గత నెల రోజులుగా జరుగుతుంది. డంపింగ్ యార్డ్లో మేము అస్సలు బర్నింగ్ కానీ అసలు ఎప్పుడు ఒక చిన్న కాగితం ముక్క కూడా తగలపెట్టలేదండి. అది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇంతకుముందు సిటీ కేబుల్ న్యూస్ కి సమాప్తం.